బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది పిన్ని. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. మీరు అడిగితే ఆయన రావాలరా? మంచి మర్యాద ఉండక దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఎంత కొవ్వెక్కితే నైట్ లోకి వస్తావరా? రావడమే కాదు, చూడు. చుట్టుముట్టండి రా, తలుపులు బద్దలైపోవాలి. వాడిని నరికి పారేయండి, మొక్కలు వేయండి. వాడు బతుకోడు. పగల కొట్టండి రా. చూస్తారేంట్రా? కత్తులు తీయండి రా. ఏంటి, ఏమైంది? వాడు ఇంట్లోకి వచ్చేసాడయ్యా. ఆ దుంగ తెచ్చి పగలు కొట్టండి రా. ఆడుకులకు ఇక్కడేం పని? లోపలికి వెళ్ళండి. బావగారు, మీరు వద్దు, మీ మనవరాలు వద్దు, మీ సంబంధానికి వద్దాం, మమ్మల్ని వదిలేయండి. బావగారు, అంతా తెలిసి ఇంత చిన్న సమస్యకి అంత కంగారు పడతారు ఎందుకు? నేను చూసుకుంటానుగా. కొట్టండి రా. వద్దు వద్దంటావేంటి? వద్దు వద్దంటేనే వెంటపడి మరీ అంట కడతారా? అది మానవ నైజం. నీకు అర్థం కాదులే, ఊరుకో. వాడిని నరికి పారేయండి రా. వాడు ఇక్కడే ఉంటాడు, బతికండి రా. మొక్కలు చేయండి రా. ఏంట్రా వాడు? గాల్లోకి లేచిపోయాడా? పైకి బొట్ట చవరుగా మనిషి ఎట్లా పైకి వెళ్తాడు? వాడెక్కడ పోయాడు రా? మీరే పంపించేశారు. పంపించామా? అదేట ఇదేరా మొదటి నుంచి కూడా మీరు నమ్మకపోవడం, గతి లేక నేను అబద్ధం చెప్పడం. నేను ఇటు వెళ్తాను, అడుగుతా అటు వెళ్ళమని చెప్పు. సరే, మర్చిపోవు కదా. ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది. చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు. రే, నీకెందుకు రకంగారు? నాతో వెళ్ళు, నేను చూసుకుంటా. మీదట్టు ఇదే వెళ్ళారు. వేళాకోళవా అన్నయ్య? వీడు నాటకాలు ఆడుతున్నాడు. మీరిద్దరు అటువైపు ఇటంతా కొడితే కొట్టారు కానీ చెయ్యి పెట్టిన వైపు వెళ్తున్నారు. మీరే కరెక్ట్. దండం పెడతారా? ఎటు వేరో చెప్పరా? చేయటుంది కింద ఉంది, కిందకి వెళ్ళారు. ఏమైంది? ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉషు అంటున్నావు? నా పేరు తెలీదా? తెలీదు. నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును, వచ్చేసాను. అదే, ఎలా వచ్చావు? అయ్యో రామా, వచ్చేసాను కదా. సర్లే, నా పేరు రాము. దా దా పట్టుకో. ఏ రాము, ఆగు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యరమ్మా, తీసుకొచ్చా కదా. పేరు చెప్పా. అరవిందా. అరవిందా. త్వరగా రా. ఇక్కడ తప్ప దాచు, అందులో వెళ్ళిపోతాం.
రావే దీన్ని స్నానం తెంచి తీసుకురండి. అరగంటలో పెళ్లి. రేయ్ మగాళ్ళంతా లోపల రండిరా. తప్పండి. బావుగారు లోపలికి పదండి. వద్దులేండి, నా మాట వినండి. వద్దులేండి. బావుగారు బయట అందరి ముందెందుకు, లోపల పదండి, మాట్లాడుకుందాం. రండి, నేను చెప్తాను రండి. ఏమే వినపడలేదా? ఆడవాళ్ళందరూ బయట పండి. తలుపులు మూసేయండి. కూర్చోగారు ఇటండి. నువ్వు మగాడు దగ్గర కూర్చోండి బావగారు. అందరు కూర్చోండి. బావగారు జరిగిందేదో జరిగిపోయింది. నా మనవరాలు తన తప్పు తెలుసుకుని తనే నా దగ్గరికి వచ్చింది. అంతకంటే కావాల్సిందేముంది చెప్పండి? మీ అబ్బాయిని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. మీకు గాని మీ అబ్బాయికి గాని ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు చెప్పండి. మాకే ఉంటాయి, కానివ్వండి. గారబెట్టు. దుబాసి అయ్యా. ఆ తలుపులు తెరు. అయ్యా. అమ్మా కొంచెం తలుపులు తీయండి అమ్మా. అయ్యా అయ్యా ఆడాలంతా తలుపులు తీయట్లేదయ్యా. తలుపులు ఎందుకు తీయడం లేదురా? ఏయ్ తలుపులు తెరవండి. తెరవ్వా? తెరవను. తెరవకుండా ఏం చేద్దామని? నా బిడ్డకు పెళ్లి చేస్తా. పెళ్లి కొడుకు లోపలుంటే పెళ్ళెవరితో చేస్తావే? చూడు ఇక్కడి నుంచి చేస్తాను. నాన్నగారు మీరు తప్పండి. ఏయ్ తలుపు దివే. ఏంటే చూస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసా ఉంటే నరికేస్తాను. తలుపు ఏంట్రా, ఏంటి నువ్వు నరికేది? పెట్రోల్ పోసి నేనే మిమ్మల్ని అందరినీ తగలబెట్టేస్తాను. ఆడాళ్ళంటే అంత చులకనా? ఇప్పుడే మీ కళ్ళెదిటే నా కూతురు పెళ్లి చేస్తా. ఎట్లా ఆపుతారో చూస్తాను. అన్నయ్య నువ్వు పక్క జరుగు. ఏయ్ ఇటు రావే. తలుపు ది. నీ తలుపు. అరే బాధపడకన్నయ్యా. నీకేరా చెప్తావు? కొట్టింది నన్ను. మీరు వెళ్ళి పీటలు తీసుకుని అలాగే వదినా. నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా. నువ్వు వెళ్ళి కూరగాయలు తీసుకురా. మీరు వెళ్ళి కూరగాయలు వాయించండి. చల్లండి. మీరెంత పక్కన జరగండి అమ్మా. వాళ్ళు పెళ్లి చూడాలి. ఇప్పుడు చూడండి. పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలి. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రేయ్ భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడటం. అరే దుబాసి, అయ్యా. వాళ్ళని కాల్చి పారేయండి. తుపాకి పట్టారా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను. చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది. దీన్ని వదలు. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను నిన్ను
చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు, ఆ చేత్తోనే ఆశీర్వదించండి.